జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. తల్లిదండ్రుల గొప్పతనం గురించి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విధానము చాలా అర్థవంతంగా ఉంది. ఈ సమస్త భూమి కంటే బరువైంది తల్లి, ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి అని శాస్త్రాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. ఒకసారి తల్లికి తండ్రికి నమస్కారం చేసినటువంటి వారికి గోదానం చేసినటువంటి పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుంది. మనం తల్లిదండ్రులను సేవించకుండా ఏ పూజ చేసినా అది వ్యర్థము అని చెప్తారు. సత్యము తల్లి, జ్ఞానము తండ్రి. అదేవిధంగా 10 మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు గొప్పవాడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. అట్లాంటి 100 మంది తండ్రుల కంటే 1000 రెట్లు గొప్పది జన్మనిచ్చినటువంటి తల్లి. తల్లిదండ్రులకు సేవ చేస్తే 6 సార్లు భూ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితము, 1000 సార్లు కాశీ యాత్ర చేసినటువంటి ఫలితము, 100 సార్లు సముద్ర స్నానం చేసినటువంటి ఫలితము మనకు లభిస్తాయి అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. ఎవరు మాతృదేవతను సుఖంగా ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసం కంటే హీనంగా తయారవుతాయి అని చెప్పేసి గరుడ పురాణం చెబుతుంది. మరి ఎంతటి శాస్త్రానికైనా నివృత్తి ఉంటుందేమో కానీ కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన, 1,00,000 గోవులు దానమిచ్చిన, 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఆ పాపం అనేటువంటిది పోదు. దానికి ప్రాయశ్చిత్తం అనేటువంటిది లేదు. తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహించుకున్నా తప్పు లేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే అని ధర్మశాస్త్రాలు చెబుతాయి. అందువల్లనే తల్లిని మించినటువంటి దైవం లేదు, ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు అని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులను గౌరవిస్తాం, వారిని సంతోషిస్తాం. వారు బ్రతికి ఉండే వరకు వారి శరీరాన్ని మనం కాపాడుదాం, సేవతో కాపాడుదాం. జై శ్రీరామ్.